నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి రాజకీయాలు ఆసక్తికరమైన మలుపులు తిరుగుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో నేరుగా పంచాయతీ పెట్టుకోవడం ద్వారా మంత్రి కొండా సురేఖ దంపతులు తమ అసమ్మతిని బాహాటంగానే వెళ్లగక్కినట్లయింది. కొండా గొంతుకు మరికొన్ని అసంతృప్త శక్తులు తోడై రేవంత్ ను ఉక్కిరిబిక్కిరి చేయబోతున్నారనే సంకేతాలు కూడా వెలువడ్డాయి. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద పరోక్షంగా అసంతృప్తి వెళ్లగక్కి వేడి రగలిచిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నట్టుండి చల్లబడ్డారు. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి కూడా ఏదో విధంగా రాజీ చేసుకుని పార్టీలో కొనసాగడానికి మొగ్గు చూపుతున్నారు. దీంతో కొండా దంపతులు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఏకాకిగా మిగలాల్సి వచ్చింది. తెలంగాణ కాంగ్రెస్లో అసమ్మతి టీ కప్పుల్లో తుఫానులా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మంత్రి కొండా సురేఖ కుటుంబం ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినే టార్గెట్ చేయడంతో ప్రారంభమైన అలజడి చివరికి అసమ్మతి శిబిరమంతా ఏకమయ్యేదాకా పోతుందనే ఊహాగానాలు వెలువడ్డాయి. కానీ చివరికి కొండా ఫ్యామిలీ ఒక్కటే ఏకాకిగా మిగిలే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందరికంటే ముందే అసమ్మతి గళం విప్పిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్వరం మార్చారు. నిన్న మొన్నటిదాకా ముఖ్యమంత్రిపై పరోక్ష విమర్శలు చేసిన రాజగోపాల్ రెడ్డి రాజీకి వచ్చినట్లే కనిపిస్తుంది. క్రమశిక్షణ విషయంలో పార్టీ కఠినంగా వ్యవహరించే సూచనలు కనిపించడంతో రాజగోపాల్ రెడ్డితో పాటు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి రాజీ బాట పట్టారు. వ్యూహం మార్చిన రాజగోపాల్ ప్రారంభంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయాలపై పరోక్ష విమర్శలు చేసినప్పటికీ హైకమాండ్ సీరియస్ సంకేతాలు ఇవ్వడంతో రాజగోపాల్ రెడ్డి వెనక్కి తగ్గారు. పార్టీ క్రమశిక్షణ దాటితే పదవుల అవకాశాలు పోతాయని, త్వరలో జరగబోయే కేబినెట్ విస్తరణలో పదవుల కేటాయింపులో తనకు అన్యాయం జరుగుతుందని భావించి మౌనాన్ని ఆశ్రయించారు. దానికి తోడు తన కంపెనీతో పాటు తన అనుచరులు కూడా ప్రభుత్వంలో ఎన్నో కాంట్రాక్టు పనులు చేస్తున్నారు. ప్రభుత్వంతో పెట్టుకుంటే బిల్లుల చెల్లింపులో జాప్యం జరిగే అవకాశం ఉంది. నియోజకవర్గంలో కూడా అనేక పనులు ఆగిపోయే ప్రమాదం ఉంది. అదీగాక ఇప్పటికిప్పుడు రేవంత్ రెడ్డికి వచ్చే ముప్పేమీ లేదు. అధిష్టానం ఇంకా రేవంత్ రెడ్డికే మద్దతుగానే ఉంది. తాను ఎంత మొత్తుకున్నా వినే నాదుడు లేడని విషయం రాజగోపాల్ రెడ్డి గ్రహించినట్లు చెబుతున్నారు. కొండా దంపతులకు సపోర్టు చేసే విషయంలో కూడా రాజగోపాల్ రెడ్డి ఆసక్తి చూపడం లేదు. కొండా సురేఖ వర్గం లేవనెత్తిన వివాదం వ్యక్తిగత కుటుంబ రాజకీయాల చుట్టూ తిరగడంతో అందులోకి వెళ్లి తన రాజకీయ ప్రతిష్టను దెబ్బతీసుకోవడం ఇష్టం లేకే కొండా దంపతులకు మద్దతుగా నిలబడలేదు. ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్కను కలిసి వచ్చిన తరువాత మాట్లాడిన రాజగోపాల్ తన వైఖరి ఏంటో చెప్పకనే చెప్పారు. పార్టీలో క్రమశిక్షణ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ చెప్పిన మాటే తమ మాట అని రాజగోపాల్ చెప్పడం, కొండా దంపతులను సమర్థించుకోపోవడం మారిన రాజగోపాల్ వైఖరికి నిదర్శనం. చిన్నారెడ్డి సర్దుబాటు. వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డిపై బహిరంగ వ్యాఖ్యలు చేసినందుకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి నోటీసులు జారీ చేయగానే చిన్నారెడ్డి వెంటనే దిద్దుబాటు చర్యలకు దిగారు. దశాబ్దాలుగా కాంగ్రెస్ నిలబెట్టుకున్న సీనియర్ నేతగా క్రమశిక్షణ చర్యలు ఎదుర్కొంటే రాజకీయ భవిష్యత్తు దెబ్బతింటుందనే భయంతో గాంధీ భవన్ తనకు దేవాలయం లాంటిదని, కార్యకర్తల ఆవేదననే వెళ్లగక్కానని వివరణ ఇస్తూ హైకమాండ్కు క్షమాపణలు విన్నవించుకున్నారు. నిజానికి చిన్నారెడ్డి పంచాయతీ రేవంత్ రెడ్డితో కాదు, పీసీసీతో అంతకన్నా కాదు. ఆయన పంచాయతీ అంతా వనపర్తి నియోజకవర్గానికి చెందింది. అక్కడి ఎమ్మెల్యే మెగారెడ్డితో పడడం లేదు. వారిద్దరి మధ్య తెగాల్సిన పంచాయతీని హైదరాబాద్, ఢిల్లీ దాకా తీసుకుపోవడం దండగా అని చిన్నారెడ్డి భావించినట్లు తెలుస్తుంది. మెగారెడ్డితో విభేదాలు ఉన్నంత మాత్రాన కాంగ్రెస్ తెగదెంపులు చేసుకోవాల్సిన అవసరం లేదని చిన్నారెడ్డి గ్రహించినట్లు చెబుతున్నారు. ఇప్పుడు రాజీకి రాకుంటే కేబినెట్ ర్యాంకు కలిగిన ప్రణాళిక సంఘం ఉపాధ్యక్ష పదవిని వదులుకోవాల్సి వస్తుంది. అందుకే క్రమశిక్షణ సంఘం ఇచ్చిన నోటీసుకు సమాధానం ఇవ్వడంతో పాటు పార్టీ పెద్దలను కలిసి తనకు పార్టీపై గౌరవం ఉందని చెబుతున్నారు. అవసరమైతే క్షమాపణలు కూడా చెప్పడానికి చిన్నారెడ్డి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. కొండా సురేఖ ఒంటరి పోరాటం. కొండా సురేఖ కుమార్తె సుస్మిత నేరుగా సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన తీవ్ర వ్యాఖ్యలను సురేఖ ఖండించకపోవడంపై సుమారు 19 మందికి పైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తిరుగుబాటు చేశారు. టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఇప్పటికే విచారణ పూర్తి చేసి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించాలని సిఫారసు చేస్తూ నివేదిక సమర్పించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కూడా కొండాపై వేటికే మొగ్గు చూపుతున్నారు. సురేఖ బెంగళూరుకు వెళ్లి ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేను కలిసి వివరణ ఇచ్చే ప్రయత్నం చేసిన సీఎంపై బహిరంగ వ్యాఖ్యలు చేయడం తీవ్ర క్రమశిక్షణ రాహిత్యమని ఖర్గే స్పష్టం చేశారు. బట్టి రాయబారం. అంతర్గత విభేదాలు పార్టీ ప్రతిష్టను దిగజార్చకుండా డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క రంగంలోకి దిగి రాజగోపాల్ రెడ్డి, చిన్నారెడ్డి వంటి అసంతృప్తులను బుజ్జగించి దారిలోకి తెచ్చారు. కొండా సురేఖ కుటుంబం నేరుగా సీఎం మరియు ఆయన కుటుంబ సభ్యులపై తీవ్ర ఆరోపణలు చేయడంతో బట్టి కూడా వారికి ఎలాంటి స్పష్టమైన భరోసా
భరోసా ఇవ్వలేకపోయారు. చివరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అధిష్టానం మద్దతు పుష్కలంగా ఉండడం, పార్టీ యంత్రాంగం, ఎక్కువ మంది ఎమ్మెల్యేలు, అన్నింటికంటే ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలకు చెందిన నేతలు రేవంత్ వైపే మొగ్గు చూపడంతో అసమ్మతి వర్గం క్రమంగా వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఫలితంగా కొండా సురేఖ దంపతులు ప్రస్తుతం పార్టీలో ఒంటరిగా మారిన పరిస్థితి నెలకొంది.